కేతనపల్లి పుర చైర్మన్ ఎన్నికలో న్యాయం ధర్మం గెలుస్తాయని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి విశ్వాసం వ్యక్తం చేశారు. కేతనపల్లి పుర ఎన్నికల్లో నిబంధనలకు విరుద్ధంగా మున్సిపల్ కార్యాలయానికి 2 కిలోమీటర్ల దూరంలో తనను ఆపారని, అదే మంత్రి వివేక్ కాన్వాయ్ వెంట 4-5 వాహనాలు వెళ్లినా పోలీసులు ఎందుకు ఆపలేదని ప్రశ్నించారు. తమ పార్టీ శ్రేణులపై లాఠీ చార్జీ చేసి తమపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. ఈ కేసులో హైకోర్టు కోవలక్ష్మికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రామకృష్ణాపూర్ స్టేషన్లో పూచీకత్తు సమర్పించిన కోవలక్ష్మి అధికార యంత్రాంగం మంత్రికి అనుకూలంగా వ్యవహరించిందని ఆరోపించారు. ఆ రోజు పూర్తిగా అధికార పార్టీకి సపోర్ట్ చేశారు. వాళ్ళందరినీ పంపించిన తర్వాత మా కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేసుకొని ఇంకా సుమన్ మీద కేసు పెట్టారు. ఆయనని 16 రోజులు జైల్లో పెట్టారు. మా మీద కేసులు పెట్టారు. మా మీద కేసులు పెట్టి కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు. సరే, ఏదేమైనా కూడా మేము ఒకటే మాట్లాడుతున్నాం. కేతన్పల్లిలో 22 వార్డ్స్ ఉన్నాయి. 22 వార్డ్స్లలో మరి 14 వార్డ్స్ మేము కౌన్సిలర్ గెలిచాము. మరి 7 వార్డ్స్ ఏమో మనం కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు. మరి 7 వార్డులో గెలిచిన వాళ్ళు చైర్మన్ అవుతారా? 14 వార్డులో గెలిచిన వాళ్ళు చైర్మన్ అవుతారా? ఇప్పుడు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అధికారం ఉంది, నేను మంత్రిగా ఉన్నాను, నేను ఏది చేసినా నడుస్తుందంటే నడుస్తుందా?